ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. జిల్లాలో ఈ 2 సంవత్సరాల 6 మాసాల్లో కూటమి ప్రభుత్వం ఎక్కడ భూగర్భ గనులు ఉన్నాయి, ఎక్కడ ఖనిజ సంపద ఉంది, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ మైనింగ్కి అవకాశం ఉంది అని ఇష్టారాజ్యంగా దందా కార్యక్రమాలు చేయడమే వాళ్ళ ఎజెండా కింద పెట్టుకొని కడకు స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నటువంటి స్పీకర్ ఇలాకా నుంచి, అలాగే ఎక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారో, తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి, అంటే ఏజెన్సీలో కూడా మాకు శాసనసభ్యులు ఉంటే వాళ్ళు ఎలుగెత్తి చాటుతున్నారని చెప్పేసి పర్టికులర్గా మైదాన ప్రాంతంలో గనులపై కూటమి నాయకులు దృష్టి కేంద్రీకరించడం, ఇష్టారాజ్యంగా అక్కడ నీరు ఎండిపోతుందని చూడట్లేదు, భూగర్భ జలాలు మాయమైపోతున్నాయని చూడట్లేదు, కోట్లు సంపాదించుకోవడమే ప్రధానమైనటువంటి ఎజెండా కింద పెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ తాలూకా ఆగడాలు, అన్యాయాలు, అకృత్యాలు ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాలుగా ప్రజలు విసిగెత్తిపోయి ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వివిధ పందాలు మీడియా ద్వారా అవన్నీ కూడా అధికారుల దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ఎంఆర్ఓ వరకు కూడా అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వివిధ పందాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా చేముకుంటున్నట్టు కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు దందాలు చేస్తున్నారు. అందులో భాగమే పంచదారుల కొండ, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి మా యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచదారుల కొండ అవ్వచ్చు, లేదు అంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటిది లాటరైట్ ఖనిజ సంపద అవ్వచ్చు, లేదంటే చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రానైట్ క్వారీలు అవ్వచ్చు, లేదు అంటే శారదా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మాడుగుల నుంచి, అనకాపల్లి నుంచి యలమంచిలి వరకు ఉన్నటువంటి మా జంపాలు, సోమలింగపాలెం వరకు కూడా ఇసుక దందా అవ్వచ్చు, పోలవరం కాలువకి ఇరువైపులా ఏనాడో రాజశేఖర రెడ్డి గారి ఎడం కాలువ తవ్వి మట్టి ఏమో ఆ బండ్లన్నీ కూడా స్ట్రెంథనింగ్ ఉండడం కోసం ఆ ప్రొటెక్షన్కి ఉంటే ఆ మట్టిని అమ్ముకోవడం అవ్వచ్చు, మట్టితో పాటు ఏమో గ్రాములు, లాటరైటు, గనులు, గ్రానైటు ఇవే పందాగా వెళ్తున్నారు తప్ప అనకాపల్లి జిల్లాని ఇక్కడ ఉన్నటువంటి ఒక బకాసురుడు, పురాణాల్లో విన్నాం బకాసురుడు మనుషులు తినేస్తున్నాడని, ఇక్కడికి ఒక ఎంపీగా వచ్చినటువంటి సీఎం రమేష్ పేరు, ఆయనకి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎల్లలు ఎక్కడున్నాయో తెలియదు కానీ కొండలు ఎక్కడున్నాయో చెప్పమంటే మాత్రం సర్వే నెంబర్తో సహా చెప్పే పరిస్థితి ఆయన ఉండి, కేవలం మా పంచదార కొండ, పవిత్రమైనటువంటి పంచదారుల కొండ, 31 కిలోమీటర్లు విస్తరించినటువంటి కొండ, అది ఏనాడో సనాతనం నుంచి ఇప్పుడు కాదు, ఎప్పుడో దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి కృతయుగం, త్రేతాయుగంలో పాండవులు నడయాడినటువంటి కొండ తలదాచుకొని అజ్ఞాతవాసంలో 1 ఏడాది పాటు అక్కడ మామిడాడు కానీ, లేదంటే అక్కడ కొత్తూరు కానీ, లేదంటే హరిపాలెం కానీ, ఆ పేర్లే వచ్చాయి. హరిపురం కానీ అవన్నీ ఎందుకు పేర్లు వచ్చాయంటే హరిపురం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడని, హరిపాలెం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ గంగా నది ప్రవాహానికి ఎలాగ వస్తుంది, నీరు వస్తుందని పాండవులకు సూచించారని, పాండవులు కొండగా పేరుగాంచినటువంటి పంచదారుల ఫణిగిరి పర్వతాన్ని వాళ్ళు పర్వతాన్ని అంతని కూడా గుండ చేసి ఆ గుండ అమ్ముకుంటూ, ఆ క్వారీ గ్రావెల్ అంతా అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తూ, ఇది చాలక సింహగిరి కొండలు, మన సింహాద్రప్పన్న కొండ అయినట్టు సింహగిరి కొండలు, ఈ కొండలన్నింటినీ కూడా ఇష్టారాజ్యంగా గ్రావెలు అమ్ముకోవడం, ఆ కోట్లు ఇష్టారాజ్యంగా కుమ్ముకోవడం చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలని, అన్యాయాల్ని ఎన్నో రకాలుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, అనకాపల్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రక్రియని మా జిల్లా అధ్యక్షులు బొడ్డేరు ప్రసాద్
ఆ మధ్య మునోపాకలో పర్టికులర్గా ఇటువైపు వెళ్తున్నటువంటి వాహనాలన్నీ అడ్డుకొని గ్రానైట్లు ఎక్కడి నుంచి లారీలు తండాలుగా వచ్చేస్తున్నాయంటే ఇలా కాదని చెప్పి రూట్ మార్చేసి యలమంచిలి మీదుగా నారాయణపురం మీదుగా మళ్ళీ రూట్ మార్చే కార్యక్రమం చేసి రోడ్లన్నీ కూడా సర్వనాశం చేసినటువంటి పరిస్థితి. పుణ్యక్షేత్రమైనటువంటి పంచదారుల కొండను కాపాడాలని, దానికి నో మైనింగ్ జోన్ కింద ప్రకటించాలని ఎవరైతే అడ్డగోలుగా 2 మాసాల క్రితం రిత్విక్ కన్స్ట్రక్షన్ మినరల్స్ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ ఇచ్చి అక్కడ గ్రావులు ఎత్తుపోయే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా పర్మిట్లన్నీ రద్దు చేయాలని, లేదా అక్కడ సర్వే నెంబర్ 1లో పంచదారులలో సర్వే నెంబర్ 1 ఆ కొండలో ఉన్నటువంటిది ఎంత అయితే మీరు 2.5 హెక్టార్లు ఇచ్చారు, కానీ అక్కడ 50 హెక్టార్ల పైన తవ్వేశారు. 150 భూగర్భంలోకి 80 అడుగులు లోతుకు తవ్వేయడం, భూ ఉపరితలం నుంచి పైకి చూస్తే మరొక 80 అడుగులు, 160 అడుగులు మొత్తం గ్యావులు మొత్తం దోపిడీ చేశారు. దోపిడీ ఇష్టారాజ్యంగా చేశారు. ఇది చాలక అది ఎవరిది అని అడిగితే ఆ కంపెనీ ఎవరిదంటే ఒక విజయ్ కుమార్ అని ఎక్కడ కడప నుంచి వచ్చినటువంటి ఎర్రగుంట్ల మండలంలో ఎర్రగుంట్ల గ్రామంలో ఈ సీఎం రమేష్ డ్రైవర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరు మీద లీజార్డ్ ఇచ్చారు 5.5 సంవత్సరాలు. మీకు ఎవడిచ్చాడు ఆ రేటు? మీరు ఎక్కడి నుంచో రావడం ఏంటి? మా అనకాపల్లి జిల్లాను కబలించేద్దాం చూడడం ఏంటి? అనకాపల్లి ప్రజలు మీరు ఏదో ఉద్ధరించేస్తారు కదా అని పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమ్మల్ని కాపాడేస్తారని అనుకొని వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బాగా పిక్కలు ఉన్నాయి, ఆ పిక్కలతో ఏదో అంత కూడా బాగా డెవలప్ చేస్తారని వీళ్ళు భ్రమ పడ్డం ఏంటి? ఇక ఆ పిక్కల మాట దేవుడేరిని కానీ కొండలకు బొక్కలు ఇష్టారాజ్యంగా బొక్కలు పెట్టి ఈ ప్రజలకి అన్నం పెట్టవలసిన ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా కన్నం పెట్టే పరిస్థితి ఎందుకు చేస్తున్నారు? అందుకే నిలదీయాలనే ఉద్దేశంతో మేము 2 నెలలుగా పోరాటం చేస్తున్నాం. 2 నెలలుగా ఇది వివిధ పందాలో కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం, ఏడీ మైన్స్ దృష్టి తీసుకెళ్ళాం, స్థానిక ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకెళ్ళాం, ఏడీ విజిలెన్స్ దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ చంద్రశేఖర్ ఆయన దృష్టి తీసుకెళ్ళాం. లేదు అని అంటే ముఖేష్ కుమార్ మీనా ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళాం. ఒక్కడు కూడా స్పందించడే. ఇది చాలకన్నట్టు ఈయనకి ధీటుగా ఆ పక్కన మరొక 5.5 హెక్టార్లతో లక్ష్మీ నరసింహ మినరల్స్ వాళ్ళకేమో సర్వే నెంబర్ 156/1 P పార్ట్, అదేమో అక్కడ మరొక వ్యక్తికి మీరు లక్ష్మీ నరసింహ మినరల్స్ వారికి ఇచ్చి వై శ్రీనివాస్ పేరు మీద మళ్ళీ లీజ్ ఆర్డర్ మొన్న మే నెలలో ఇచ్చేస్తారా? ఎంత ఘోరం! అది ఎవరిదరా అంటే అది అక్కడ ఉన్న స్థానిక జనసేన ఎమ్మెల్యే అయినటువంటి విజయ్ కుమారు బినామీ పేరు. అది అంటే ఆయన దోచుకోవడం, ఈయన అనకొండలుగా తయారయ్యారు సీఎం రమేష్ను ఆ విజయ్ కుమారును ఇష్టారాజ్యంగా చేయడం. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఏమనుకోవాలా? అంటే ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ గనులు కానీ ఇవన్నీ కాపాడవలసిన బాధ్యత ప్రతి ప్రజల మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలని అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరించి ఈ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంకటాపురం గ్రామస్తులు కానీ, హరిపురం గ్రామస్తులు కానీ, పంచదారుల గ్రామస్తులు కానీ, దారభోగాపురం గ్రామస్తులు కానీ, గొల్లి ధర్మవరం గ్రామస్తులు కానీ, అక్కడ ఉన్నటువంటి వెదురువాడ గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా వివిధ రకాలుగా ఆందోళన చేస్తుంటే వాళ్ళ సంఘీపంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా రేపు చెలో పంచదారుల కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. పెద్దలు శ్రీ శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, ఆర్ఎన్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు, డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి బూడి ముత్యాలనాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గురువాడ అమర్నాథ్ గారు, అలాగే ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్, అలాగే అక్కడ అరకు ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు పొట్టేట ప్రసాద్ ఆధ్వర్యంలో, అక్కడ కేకే రాజు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా పిలిపివ్వడం జరిగింది. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మేయర్లు అందరూ సుమారు 100లాది వాహనాలతో ఎక్కడైతే క్వారీ జరిగిందో ఆ క్వారీని విజిట్ చేయడానికి వెళ్తున్నాం.
రేపు ఉదయం ఇక్కడ 9 గంటకల్లా అనకాపల్లి పార్టీ ఆఫీసులో ప్రారంభమై వయా మునోపాక అచ్యుతాపురం మీదుగా ఈ వెంకటాపురం ఈ పంచదారుల కొండను సందర్శించి అక్కడ జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలన్నీ కూడా కల్లారా చూసి అక్కడ మీడియా సోదరులకి, సోషల్ మీడియా సోదరులకి, అలాగే ఉన్నటువంటి ప్రింట్ మీడియా సోదరులకి అన్నిటి కూడా అవన్నీ కూడా ఆధారాలతో చూపించి ప్రత్యక్షంగా అక్కడ ప్రెస్కి అడ్రస్ చేసి అక్కడ 11:30 కల్లా కార్యక్రమాన్ని ముగింపు చేసుకొని మొత్తం ఇదంతా కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి తదుపరి కార్యాచరణ మా పెద్దలందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా నాయకత్వం అంతా కూడా తదుపరి కార్యాచరణ ప్రకటించి అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో నో మైనింగ్ జోన్ కింద దీన్ని ఆపాలని, నో మైనింగ్ జోన్ కింద దీన్ని పంచదారుల కొండని ప్రకటించాలని, నో మైనింగ్ జోన్ కింద ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తూ రేపు 9 గంటలకి అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ప్రారంభమవుతుంది. భరత్ నాయకత్వంలో ఇక్కడి నుంచి ప్రారంభమై అక్కడి నుంచి వయా మునోపాక అచ్యుతాపురం మీదుగా వెళ్ళడం జరుగుతుంది. 11:30 కల్లా 2 గంటల కార్యక్రమానికి మీరందరూ కూడా జిల్లా ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా తరలి రావాలని మీడియా ద్వారా తెలియజేస్తూ నమస్కారం. 2 సంవత్సరాల దిగువన సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం వారి వ్యక్తిగత సంపద పెంచుకోవడం కోసం ప్రజా సంపదను దోచుకున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసమే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 రోజులుగా మీరు చూస్తున్నారు యలమంచిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూదోపిడి, మైనింగ్ మాఫియా, గ్రావెల్ దోపిడి, చివరకు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే దేవాలయాన్ని ధ్వంసం చేసైనా పర్వాలేదు కానీ మన సంపద ఎక్కడ ఆగకూడదని ఆలోచనతో వారు చేస్తున్న దోపిడీని గత 4 రోజులుగా మా సమన్వయకర్త ఇన్ఛార్జ్ అయిన ధర్మశ్రీ గారి నాయకత్వంలో అనేక పర్యాయాలు ఈ జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారుల వారికి, ఏడీ మైన్స్ వారికి, జేడీ మైన్స్ వారికి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు ఆ స్థానిక ప్రజలతో కలిపి నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వ అధికారులకి అనేక పర్యాయాలు ఫిర్యాదులు ఇచ్చినప్పుడు కూడా వారు తగిన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈరోజు ఇంత దౌర్జన్యానికి వారు పాల్పడ్డారు. 9వ శతాబ్దం నాటి మరి ఉమా ధర్మలింగేశ్వర స్వామి పంచదారుల మీ అందరికి తెలుసు. పంచదారులు అంటే అది ఊరు పేరు. ఆ ఊరు పేరు ఎట్లా వచ్చింది? పంచదారులు. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఈశ్వరుడి కిందని పంచదారులు ఉంటాయి. ఇది మన ఉత్తరాంధ్రలోనే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళి ఆ దారులతో స్నానం చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి కానీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పటికి వరకు ఎవరికైనా దోషాలు ఉంటే ఆ స్నానం ఆచరిస్తే ఆ దోషాలు తొలగిపోతాయని చెప్పి మన పూర్వీకుల నుండి 100 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారం. అటువంటి కొండని, దేవుడి కొండని, ఈశ్వరుడు క్షేత్రంతో కొండని వీళ్ళు అక్రమ మైనింగ్ కోసం, అక్రమ సంపాదన కోసం బరి తెగించి ఊర్ల మీద పడి దౌర్జన్యంగా ఆ గ్రామస్తుల్ని, ఆ గ్రామంలో నాయకుల్ని బెదిరించి వారిపై భయానక వాతావరణం సృష్టించి వారిపై కేసులు నమోదు చేసి వీరు సుమారు 300 కోట్ల రూపాయలు విలువైనటువంటి గ్రావెల్ దోపిడీకి వాళ్ళు పాల్పడడం మూలంగా ఆ పంచదారులు ఈరోజు ఆగిపోయాయి. మన పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి వస్తున్న దారులు ఈరోజు బురద నీరు వచ్చే పరిస్థితి. ఇది మేము చెప్తున్న మాట కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఒక పురావస్తు శాఖ వారి చేత ఒక నివేదిక కోరితే పురావస్తు శాఖ వారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక ఇది.
కేవలం వీళ్ళు గ్రావెల్ మాఫియా వల్ల అక్కడ గ్రావెల్ 50 మీటర్ల లోతు కొండలు తవ్వడం వల్ల పైన 50 అడుగులు కింద 50 మీటర్లు ఇంచుమించు 150 మీటర్ల లోతులోకి ఈ సంపదని దోచుకోవడం కోసం వాళ్ళ తవ్వకాల వల్ల జలధారులకు ఇబ్బంది అయింది. సహజ జలధారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్లే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి పురావస్తు శాఖ మరియు మ్యూజియంల శాఖ విశాఖపట్నం సహాయ సంచాలకులు టెక్నికల్ వారు సమర్పించిన రిపోర్ట్ ఇది. అసలు ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం పాలించేటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ జిల్లా అధికారులు కానీ సిగ్గుంది అసలు? ఈ రిపోర్ట్ వచ్చే వరకు మీరు కళ్ళు మూసిపోయారా? గత 6 మాసాలుగా అక్కడ గొడవ జరుగుతుంది. అక్కడ సర్పంచులు, జడ్పీటీసీలు, స్థానిక ప్రజలు, మా సమన్వయక ధర్మశ్రీ గారు, మేము అనేక సార్లు మీకు ఫిర్యాదు ఇచ్చినప్పుడే స్పందించుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈ పరిస్థితికి కారణమైనటువంటి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ఇన్ని ఫిర్యాదు ఇచ్చిన నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి జిల్లా అధికారుల మీద ఏడీ మనిషిని మీద చర్య తీసుకోవాలి. అలా జరిగినప్పుడే ఇంకో అధికారికి భయం వస్తుంది. మీకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు దోచుకుంటున్నాడు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళడానికి భయమా? ఎంత అన్యాయం అంటే అండి, చోళులు నిర్మాణం చేసినటువంటి గుడి అది, 9వ శతాబ్దం నాటి ఆలయం. అటువంటి ఆలయం సమీపాన సర్వే నంబరు హరిపురం గ్రామం సర్వే నంబర్ 156లో 18/7/2025 ఈ నాయకులు వచ్చిన తర్వాత 18/7/2025న 5 హెక్టార్లకి విజయ్ కుమార్ నాయుడు ఎర్రగుంట్ల గ్రామం కడప జిల్లా 5 హెక్టార్లకి గ్రామం తవ్వుకోవడానికి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తీరా విజయ్ కుమార్ నాయుడు ఎవరు రా బాబు అంటే సాక్షాత్తు మన ఎంపీ సీఎం రమేష్ గారి ఇంట్లో మనిషి. వాళ్ళ డ్రైవరో పియో ఏదో అంటున్నారు, అదే డోర్ నెంబర్. తీరా విజయ్ కుమార్ నాయుడు గ్రామం ఎవరికి అమ్మారు రా బాబు అంటే రిత్విక్ ఇన్ఫ్రా అని చెప్పి సీఎం రమేష్ గారు అబ్బాయికి. సీఎం రమేష్ గారి తాలూకా పిఏ లీజ్ తీసుకోవడం, సీఎం రమేష్ గారి కొడుకు పేరున్న కంపెనీకి ఈ గ్రావెల్ అమ్మడం ఎంత విచిత్రంగా ఉంది. అనకాపల్లి జిల్లా ప్రజలు ఎంత అమాయకులు, ఇంత ఎర్రివాళ్ళు చేసి అనకాపల్లి జిల్లా సంపదలు దోచుకోవడానికి, మన ప్రాంత సహజ సంపదలు దోచుకోవడానిక మీరు పార్లమెంట్ సభ్యుడైంది? దీనికా ప్రజలు మీకు ఓట్లేసింది? ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాం, అనకాపల్లి జిల్లాలో ఆయనకు ఓట్లేసిన వారు బీజేపీ పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలు ఆలోచించుకోవాలి. ఎటువంటి వ్యక్తులు మనం గెలిపించుకున్నాం, వీరు వచ్చి ఇక్కడ ఎటువంటి ప్రజాసేవ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు ఒకసారి గమనించాలి. ఇంతేకాదు, ఇక్కడితో ఆగలేదు. వారు ఈసరికే సుమారు వారు రెవెన్యూ రికార్డులో 1000 క్యూబిక్ మీటర్లు తోరని చెప్తున్నారు, కానీ రేపు మీరు మీడియా సోదరులు వస్తారు. ఈసరికే 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. 1000 క్యూబిక్ మీటర్లు 25,000 నుంచి 50,000 మధ్య క్యూబిక్ మీటర్ తీయమని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఈసరిగా వారు తవ్వింది 4 లక్షల క్యూబిక్ మీటర్లు అనాథరైజ్డ్గా తవ్వేశారు. 50,000 క్యూబిక్ మీటర్లు 4 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారు. వారు ఎవరైనా మైన్స్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు కొండని లెవెల్ భూ ఆస్తికి లెవెల్ చేయమంటారు, కానీ భూమి నుంచి కిందకి తవ్వమని ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వరు. మీరు వచ్చి చూస్తే 50 మీటర్ల లోతు 150 అడుగులు 2.5 హెక్టార్ల పొడవున 150 అడుగుల లోతు ఒక చెరువును తవ్వేయడం వల్ల ఈరోజు ఆ దేవుడి తాలూకు జలధారలు ఆగిపోయాయి. మీరు చూడాలి, అక్కడ ఆ పంచదారలో ఏ రకంగా తెల్లటి వాటర్ స్వచ్ఛమైన నీరు వస్తుందో ఈ కొండ దిగువన 150 మీటర్ల దిగువన అదే దార ఇంత కూడా బురద లేకుండా అదే చక్కని నీళ్లు అక్కడ ప్రవాహం చేస్తున్నాయి. అంటే ఆ దారులు వీళ్ళు కట్ చేశారు. వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురావస్తు శాఖ వారు ఆ దారులు ఎక్కడి నుంచి వస్తాయని కనిపెట్టడానికి అనేక సార్లు కమిటీలు వేసి సర్వేలు జరిపించారు. వారు ఎవరికి కనపడిన దారిలో వీళ్ళు 150 మీటర్లు గొయ్యి తవ్వబోతికి ఆ దారిని కనిపెట్టిన మహానుభావులు. ఇటువంటి వారు
మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మళ్ళీ పత్రికా ప్రకటనలు ఇవ్వడం. ఇదే కాదు, 31/3/2026 ఈ ఏడాది 31/3/2026 WP నెంబరు 9865 పేరు మీద హైకోర్టు, మన ఆనరబుల్ హైకోర్టు వారు ఒక కామన్ ఆర్డర్ ఇచ్చారు. ఇటువంటి మైనింగ్ తాలూకు కేసులు చాలా కేసులు రాష్ట్రంలో పడితే ఒక కామన్ ఆర్డర్ ఇచ్చారు. ఆ కామన్ ఆర్డర్ సారాంశం ఏంటంటే, నివాసాలకు దగ్గరగా కిలోమీటర్ దూరంలో ఎటువంటి మైనింగ్ అనుమతులకి అనుమతించొద్దని. దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు మెమో నెంబర్ 6/5/2026 మెమో ఇచ్చారు కింద శాఖలకి. హైకోర్టు ఉత్తర్వులు ఈ రకంగా ఉన్నాయి. అందువల్ల నివాసాలకు దగ్గరగా కిలోమీటర్ వరకు మీరు ఎటువంటి మైనింగ్ సంబంధించిన ఎటువంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పి ఒక మెమో జారీ చేశారు. ప్రభుత్వాలు, కోర్టులు నియమ నిబంధనలు ఒక రకంగా చెప్తుంటే, ఇక్కడ పాలించే పాలకులకి నియమాలతో సంబంధం లేదు, ప్రభుత్వ అధికారుల ఆదేశాలతో సంబంధం లేదు. మేము ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం కాబట్టి అది కేంద్ర ప్రభుత్వంలో మా పార్టీ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా మా కనుసరణలో ఉంది కాబట్టి మేము ఏం చేసినా మా ఇష్టారాజ్యంగా అడిగేవాడు లేడనేటువంటి రీతిలో వీళ్ళు చేసిన తీరు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ ద్వారా ఒకటి అడుగుతున్నాం, ఇంత ఘోరాలు, ఇంత నేరాలు, ఇక్కడ ఇంత అన్యాయాలు జరుగుతుంటే సనాతనవాది గారు ఎక్కడున్నారు? మాట్లాడితే ఏమీ జరగని వాటికి, జరగని సంఘటనలకి మెట్లు కడిగే సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు, ఇది మీ నియోజకవర్గం, మీ జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంత దోపిడీ జరుగుతూ, దేవాలయాలకి అప్రతిష్ట తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతూ, దేవుడి సంపదను దోచుకుంటుంటే ఈ సనాతనవాది గారు ఎక్కడున్నారు? కనీసం మీరు స్పందించాల్సిన అవసరం లేదా? ఇదేనా మీ సనాతన ధర్మం? ఇదే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఎజెండా ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎజెండా హిందుత్వం. అనేక సందర్భాల్లో హిందుత్వం మీద అనేక మాటలు, ఉపన్యాసాలు చెప్పే మీరు, మీ పార్టీ చెందిన పార్లమెంట్ సభ్యుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీకి మరి ఈరోజు బీజేపీ వాళ్ళు స్పందించాలి కదా. హిందూ దేవాలయాలు పరిరక్షిస్తామని చెప్తున్న మీరు, హిందూ దేవాలయాలు పురాతనంగా ఉన్న 9వ శతాబ్దంలో దేవాలయాల్ని విధ్వంసానికి కారకం అవుతున్నటువంటి మీ పార్లమెంట్ సభ్యుడిపై మీరు ఏ రకంగా చర్య తీసుకున్నారు? ఈ అందరినీ కొమ్ము కాస్తూ చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి మాట్లాడట్లేదు, ఈ ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈరోజు ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే, ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ జరిగితే మీరు భయపడి అర్జెంటుగా కలెక్టర్ గారి చేత ఒక మీటింగ్ పెట్టేసి ఏదో తుఫాను బాధితులుగా దానికి సెల్ నెంబర్లు ఇచ్చే, ఫోన్ నెంబర్లు ఇచ్చేసి మీరు ఏదైనా ఫిర్యాదులు చేయండి. అమ్మా, నీకు గత 6 నెలలు పెట్టి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, ఆ ఫిర్యాదులకు మీరు స్పందించకే ఇంత దౌర్భాగ్యం దాపురించింది. ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు మీరు స్పందించుంటే ఇంత ఉపద్రవం జరిగేది కాదు. దయచేసి దీని మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా, ఇదే కాదు, దీని పక్కనే ఇంకో 5 ఎకరాలు లక్ష్మీ మినరల్స్ పేరు మీద ఇంకో 5 హెక్టార్లు. అసలు పంచదార దేవుడు కొన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రకంగా మీ దోపిడీకి, మీ సంపద సృష్టించుకోవడానికి, మీరు ఐశ్వర్యాలు సంపాదించడానికి దేవుడు కొండలు కూడా వదిలిపెట్టరా? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని కాపాడడం కోసం, హిందువుల మనోభావాలు కాపాడడం కోసం, దేవభక్తుల మనోభావాలు కాపాడడం కోసం ధర్మశ్రీ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలో పంచదార కార్యక్రమాన్ని రేపు పిలిపివ్వడం జరిగింది.